హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మెయిన్స్ అనేవి జూలై 28న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని మనకు ఒక నోటీస్ కూడా రావడం జరిగింది. అయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటున్నాం. నేను బిఫోర్ వీడియోస్లో డిప్యూటీ తహసీల్దార్ గురించి, మున్సిపల్ కమిషనర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయిన సబ్ రిజిస్టర్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్ అనేది చాలా ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటారు. ఎందుకు ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటారు అంటే దీనిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, దీని యొక్క ప్రమోషన్స్ ఎలా ఉంటుంది, దీని యొక్క శాలరీస్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సబ్ రిజిస్టర్ అనేది మనకి గ్రూప్ 2 ద్వారా మనకి సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అనే పోస్ట్ అనేది ఈ గ్రూప్ 2 ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ నేను ప్రమోషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి వాళ్ళు మెరిట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వచ్చే జాబ్ ఏంటంటే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అండి. తర్వాత ఇక్కడ మీరు చార్ట్ కూడా చూడొచ్చు. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 తర్వాత సబ్ రిజిస్టర్ గ్రేడ్ 1 ఉంటుంది. ఆ తర్వాత ఆ పైన డిస్ట్రిక్ట్ రిజిస్టర్, తర్వాత అసిస్టెంట్ ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్కి వెళ్తారు. తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, తర్వాత జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్, తర్వాత అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్, ఫైనల్గా కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్. ఇది ఐఏఎస్ పోస్టులు అండి. అయితే మీరు గ్రూప్ 2 ద్వారా ఫిల్అప్ చేసే ఫస్ట్ పోస్ట్ ఏంటంటే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2. అదే మీరు గ్రూప్ 1 రాసి మీరు జాబ్లోకి వెళ్ళారండి, అప్పుడు మీకు ఏ పోస్ట్ వస్తుందంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అనే పోస్ట్ వస్తుందండి. ఇది మనకి ప్రమోషన్ ఆర్డర్ అండి. ఫస్ట్ గ్రేడ్ 2లో జాయిన్ అయితే గ్రేడ్ 1 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, డిప్యూటీ, జాయింట్, అడిషనల్, కమిషనర్. అయితే దీని యొక్క శాలరీ చూసినట్లయితే మనకి బేసిక్ శాలరీ మనకి 44,000 ప్లస్ వస్తుందండి. దీని యొక్క హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కలుపుకుని మనకి ఫస్ట్ మంత్ మనకి 75,000 వరకు మనకి అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని ఫస్ట్ మంత్ 75,000 వరకు వస్తుందండి. అయితే దీని యొక్క ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూసినట్లయితే ట్రైనింగ్ అనేది మనకి 1 year ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 1 year ట్రైనింగ్లో 1 year సర్వీస్ అయితే టోటల్గా ఈ 2 yearsని మనం ఏమంటామంటే 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్లో మీకు ఏముంటుంది అంటే డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి, అవి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్యూటీ తహసీల్దార్ అయితే ఆడికి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయి. అదేవిధంగా మీకు ఈ 2 years అయిపోయిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి, ఆ ద్వారా మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ఎలా జాయిన్ అవుతారు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2గా జాయిన్ అవుతారు. వీటి యొక్క డ్యూటీస్ చూసినట్లయితే ఇది ఇన్కమ్ వచ్చే మంచి ఆపర్చునిటీ ఉన్న జాబ్ అండి. అది ఎలా వస్తుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అంటే ఏంటంటే స్టాంప్ డ్యూటీ అంటారండి. స్టాంప్ డ్యూటీల వల్ల అంటే స్టాంప్స్ కొనుగోలు చేయడం వల్ల, అదేవిధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు, ఇలాగ మనకి వేరియస్ దీనివల్ల వీళ్ళకి ఏంటంటే ఇన్కమ్ వస్తుంది ఈ డిపార్ట్మెంట్కి. అయితే ఈ డిపార్ట్మెంట్లో మీరు జాయిన్ అయితే మీరు చేయవలసిన డ్యూటీ ఏంటంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అండి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కొన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి ఉంటారండి. సో అమ్మిన వ్యక్తి దగ్గర కొన్న వ్యక్తి కొంటాడు. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే మనకి మ్యారేజెస్ అయ్యేటప్పుడు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే మనకి దస్తావేజులు అంటారండి. ఆ దస్తావేజులు అంటే మనకి 100 రూపీస్ స్టాంపులు ఎలా ఉంటుంది చూసారు, మీకు ఒక ఇమేజ్ కూడా ఉంటుంది అందులో. అదేవిధంగా సర్టిఫైడ్ కాపీ అండి. సర్టిఫైడ్ కాపీ అంటే మీరు మీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆన్లైన్లో ఉంటుంది. అవి ఇవ్వాలన్నా దాన్ని ఏమంటామంటే సర్టిఫైడ్ కాపీస్ అంటారు. అదేవిధంగా మ్యారేజ్ రిజిస్ట్రేషను, ల్యాండ్ రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్, రికార్డ్స్ అంటే ఆ రికార్డ్స్ని భద్రపరచడం, ఇవన్నీ కూడా మీకు డ్యూటీ ఉంటాయండి. అయితే ఈ డ్యూటీలో పాజిటివ్ చూసినట్లయితే ఇది ఆఫీస్ టైమింగ్స్ ఉంటుందండి. ఆఫీస్ టైమింగ్ కంటే మీరు ఎక్కువ డ్యూటీ చేయవలసిన ఉండదు. ఎందుకంటే మీకు 9 to 5 కానీ 10 to 5 ఇదే జాబ్ ఉంటుందండి. మ్యాక్సిమం రిమైనింగ్ అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు పర్టికులర్ ఆఫీస్ టైమింగ్స్ ఉండవు. బట్ ఇక్కడ మాత్రం చూసినట్లయితే పర్టికులర్గా ఆఫీస్ టైమింగ్లోనే మీ డ్యూటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కూడాను
10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత జరుగుతాయి. కాబట్టి మీరు ఒక ప్లేస్లో స్టాండర్డ్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫీస్ డ్యూటీ పీస్ఫుల్ జాబ్ అండి. వర్క్ లోడ్ అయితే వర్క్ లోడ్ అంత ఎక్కువగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఆఫీస్ టైమింగ్లో జాబ్ చేసుకోవచ్చు. పీస్ఫుల్ జాబ్ అండి. అదేవిధంగా మీరు సిటీస్ దగ్గరలో ఉన్న చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక 10 to 15 ఇయర్స్ ఇక్కడ ఒక దగ్గర జాబ్ చేస్తారు కాబట్టి మీకు పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా సేఫ్గా నీట్గా ఉంటాయి. అదేవిధంగా మీకు ఎక్కువ ఫ్రీ టైం కూడా ఉంటుందండి. అదే ఇది మహిళా అభ్యర్థులకైతే ఇది ఒక బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి మెంటల్ ప్రెషర్ కానీ ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏముంటుందంటే ఏసీబీ నిఘా ఉంటుందండి. అంటే ఏసీబీ నిఘా తెలుసు కదండి, ఏసీబీ గురించి. ఆ నిఘా ఉంటుంది కాబట్టి మీరు జాబ్ చేసేటప్పుడు కొంచెం ఆచితూసి కరెక్ట్గా చేసుకోవాలి. ఇది మనకి ఏంటంటే వర్క్ పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పోస్ట్ అనేది జోనల్ వైజ్గా ఉంటుందండి. అంటే ఒకటి కానీ 2 డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక జోనల్ సబ్ రిజిస్టర్ కానీ జోనల్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఉంటుంది. ఈ 1 or 2 డిస్ట్రిక్ట్ల తర్వాత మనకేముంటుందంటే 38 రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయండి. 38 రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్కి ఎవరు హెడ్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ హెడ్ అండి. ఇది మనకి Group 1 ద్వారా ఈ పోస్ట్ని రిక్రూట్ చేస్తారు. ఈ 38 రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్స్ కింద ఎవరు ఉంటారంటే 291 సబ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. వీటికి ఎవరు హెడ్గా ఉంటారంటే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 1 అంటే ఎవరైతే Group 2లో జాయిన్ అవుతారో వాళ్ళు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుగుంటారు. అదేవిధంగా అదే పోస్ట్లో సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 కూడా జాబ్ చేస్తారు. అంటే ఎవరైతే Group 2 ద్వారా ఈ పోస్ట్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కడంటే 291 సబ్ డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళు శాలరీస్ కూడా చెప్పడం జరిగింది కదండి. వీళ్ళ శాలరీస్ అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్లోనే మనకి 75,000 వరకు వస్తుంది. ఇది మనకి సబ్ రిజిస్టర్స్కి ఉన్న పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్. ఇక్కడ మనకి ఇది చాలా చాలా పీస్ఫుల్ జాబ్ అండి. ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు. వర్క్ ప్రెజర్ లేకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈజీగా మీకు ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైం ఉంటుంది కాబట్టి మీరు వేరేగా బిజినెసెస్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే యూపీఎస్సీకి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఒక దగ్గరే మినిమం 10 years 15 years ఒక దగ్గర జాబ్ ఉంటుంది కాబట్టి మీకు ఏముంటుందంటే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ కానీ మీకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండవండి. అది మీకు బెనిఫిట్. ఇది సబ్ రిజిస్టర్లో మనకి ఈ Group 2 ద్వారా ఫిలప్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ పోస్ట్ అండి. ఈ పోస్ట్ని మహిళా అభ్యర్థులకు అయితే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే డిప్యూటీ తహసీల్దార్ తర్వాత తీసుకుంటే అది మనకేముంటుందంటే ఎక్కువ ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, ఒక క్రౌడ్గా వర్క్ ప్రెజర్ ఉంటుంది, ఎక్కువ జనాల మధ్యలో ఉంటుంది. కాబట్టి మహిళా అభ్యర్థులు అయితే ఏమవుతారంటే కొంచెం ఆ వర్క్ ప్రెజర్ని తట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. లేదు మాకు పీస్ఫుల్ జాబే కావాలి, ప్రజల్లో గుర్తింపు రాకపోయినా పర్లేదు అనేంత వాళ్ళు ఈ పోస్ట్ని చూస్ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి లైఫ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. మీరు హ్యాపీగా ఆఫీస్ టైమింగ్లో డ్యూటీ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జోనల్ వైజ్గా పోస్ట్ అండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇక్కడ మనకి ఈ స్లైడ్స్లో కూడా క్లియర్గా నేను ఏం ఇచ్చానంటే చూడండి ఏ పోస్ట్కి ఎలా ఉంది అనేది. 44,570 మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, 16 పోస్టులు ఉన్నాయండి. సబ్ రిజిస్టర్ పోస్టులు 16 పోస్టులు ఉన్నాయండి. సో ఇది ఓవరాల్ పోస్టులు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.